ఒక నేషనల్ ఛానల్ డిబేట్లు భారతదేశ పబ్లిక్ అంతా కూడా ఆ ఛానల్స్ని చూస్తుంటారు. అలాంటి డిబేట్లో సినీ ఇండస్ట్రీని చాలా నీచంగా తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు మీకు తెలిసిందే. ఏమైనా బార్డర్లు ఉన్నారా, వాళ్ళు ఏమైనా తోపులా, తురుంఖాన్లా, ఇట్లా ఈ భాషతోటే మాట్లాడిండు, ఇదే పదజాలం వాడిండు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పోల్చిండు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇంత కక్షన, ఇంత పగన ఏంది సినీ ఇండస్ట్రీ మీద ఆయనకి ఎందుకు ఇంత కోపం? ఆయన అజ్ఞాని అనాలా, అర్ధజ్ఞాని అనాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆయన లైఫ్ అంతా రియల్ ఎస్టేట్ కదమ్మా, రియల్ ఎస్టేట్ మీడియేటరే కదా ఆయన ఉద్యోగం. అందువల్ల ఆయనకి అంతా అలా కనబడుతూ ఉంటుంది. ఆయనకి సినిమా అంటే ఏదో డబ్బులు పుచ్చుకుంటారు తీసుకుంటారు కాదమ్మా. సినిమా డబ్బులతోటే సినిమా అయితే అంబానీలు ఆదానీలు సినిమాలు చేస్తారు, అంబానీ కొడుకులు ఆదానీ కొడుకులు హీరోలు అవుతారు. ఇక్కడ అది కాదు. డబ్బులు పెట్టి మిస్టర్ రేవంత్ రెడ్డికి తెలుసుకోవాల్సిన విషయం సినిమా అంటే ఏంటంటే, సినిమా అంటే డబ్బులతోటి కాదు నాయన. ఒళ్ళు హోనం చేసుకుని ఒక్కొక్క హీరోకి, మా హీరోకి అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అడుగుతూ మా హీరోకి చూసుకో, ఒక్కొక్క హీరోకి ఎక్కడెక్కడ ప్లేట్లు ఉన్నాయో, ఫైట్లు వైర్లు కట్టుకుని ఏలాడి ఫైట్లు చేసి ఎముకలు నుగ్గు చేసుకుని నానా కష్టాలు పడి 800 కిలోవాట్స్ 8000 కిలోవాట్స్ ఆ వేడిలో నుంచుని నవ్వుతూ హాస్యం ప్రదర్శిస్తూ విషాదం ప్రదర్శిస్తూ ఎమోషన్ ప్రదర్శిస్తూ ఆ వేడి తట్టుకుంటూ చేసి అంత కష్టపడితే 150 మంది 100 మందితోటి 200 రోజులు కష్టపడితే ప్రజలు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది వాళ్ళు టికెట్లు కొనేలా కొని మమ్మల్ని దీవిస్తారు ఆయన. మేము ఊరినే స్టార్లు అవ్వాల, కష్టపడి ఒళ్ళు ఉంచి పనిచేసి స్టార్లు అవుతారు. ఒక్కొక్క పాట రాయాలంటే ఒక ప్రసవం అవుద్ది. నాటు పాట రాయడానికి చంద్రబోస్ గారు ఒక 30 సంవత్సరం పాటు తపన పడి రాశాడు ఆ పాట రాయడానికి. ఆయన ఎక్కడెక్కడో ఆనాటి పదాలు, ఆనాటి ఆ రోజుల్లో ఆ జిల్లాలో ఏ పదం ఉంది, ఈ జిల్లాలో ఏ పదం ఉంది వెతికి 100 రోజులు దాన్ని కష్టపడి ఒక పాట రాస్తే వాళ్ళు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ పాట ప్రసవ వేదన. ఒక బిడ్డను కట్టడానికి ఒక తల్లి 9 నెలలు అయితే ఒక పాటను రాయడానికి 2 9 నెలలు ప్రసవ వేదన పడిన సందర్భాలు. అంత కష్టపడితే సినిమా వస్తుందయ్యా. మీకు మళ్ళీ ఓటుకు నోటని నోట్లతోటి ఓట్లు కొనుక్కొని ఆ తర్వాత పదవిలోకి వచ్చి ఆ నోట్లు సంపాదించడానికి అవినీతి చేస్తే సినిమా వాళ్ళు కాదు. సినిమా వాళ్ళు కష్టపడి శ్రమపడి రక్తాన్ని చిందించి ఎముకలను బొయ్యకల్ని ఎరగొట్టుకొని ప్రజలను ఒప్పించి మెప్పించేస్తారు. తెలుసుకోవాలి ఆయన సినిమా అంటే తెలియడం గాలి మాటలు. సినిమా వాళ్ళు తురుంఖాన్లే. మీరు చెయ్యండి ఒక్కరోజు షూటింగ్, ఒక్కరోజు ఫైట్లు ఎలాంటి చేయి వస్తుందో తెలుస్తుంది. నువ్వు తురుముకానా మా వాళ్ళు తురుముకానా ఒకసారి వైర్లు కట్టుకుని ఏలాంటి చేస్తే తెలుస్తుంది ఏంటో కష్టమేంటో. ఊరినే తెర మీద చూసేసి 2 గంటల సినిమాకి 200 రోజులు కష్టపడతాం మేము. పిచ్చివాగులు అవుతారు తెలిసి తెలియ కూడా. అది ఆ గాలిబాగుడు అంతే. అతను సీఎం అయిన కాడి నుంచి ఆ సీఎం అవడానికి ముందు ఊరికే ఈ గాలిబాగుడు వీధి రౌడి భాష, బజార్ రౌడి భాష మాట్లాడుతూ ఉంటాడు. సీఎం అయినాకైనా ఆ హోదాకు తగినట్టు మాట్లాడతాడేమో, హోదాకు తగిన భాష వాడతాడేమో అనుకుంటున్నా. కానీ అది పుట్టుకతో వచ్చింది పుడకలతో సరిపోదని ఆయన అంతే. ఆ నీచమైన భాష, కుసంస్కారమైన భాష, పద్ధతి లేని హావభావాలు ఆయన అంతే. ఎన్నికల్లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చాడట. ఏంటి తొక్కుంటూ వచ్చేది? తొక్కుడు బిళ్ళాడి వచ్చావా? పిచ్చి మాటలు. ఎన్నికల్లో గెలిస్తే ఒకసారి నువ్వేం గెలిచావు? తురుముకానవా? 60 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయారు. మీరు మొత్తం 114 సీట్లు 119 సీట్లు మొత్తం గెలవాల. 60 గెలిచింది, 54 సీట్లు ఓడిపోయారు. పెద్ద తురుముకల్లాగా మొత్తం తొక్కుకుంటూ వచ్చారు. ఈ పిచ్చి భాషలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలు అంతే. అందుకని ఆయన పట్టించుకోకూడదు, దాన్ని అసలు ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. ఆయనకి అసలు సినిమా ఫీల్డే ఆయన దూరంగా పెట్టుకుంటే బెస్ట్. ఆయనతో అసలు అవసరం లేదు. కాలకాడికి తెచ్చుకున్నట్టే చేసిండు కదా సార్ మీ అందరినీ. మొన్న పిలిచి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ని పిలిచి ఒంగి దండాలు పెట్టించుకొని కొంత ఈ మధ్య కాలంలో రెడ్డి కనుక రెడ్డిని పిలుచుకుని పోస్ట్ ఇచ్చి ఏదో చేసి కైవాసం. ఎందుకంటే అర్జున్ విషయంలో పరుగు పోయింది. అల్లు అర్జున్ విషయంలో పరుగు పోయింది. ఆ పరుగును కాపాడుకోవడానికి ఏదో ఒక డ్రామా చేయాలి. రెడ్డి కనుక రెడ్డిని పిలిచి